పార్వతీదేవి వినాయకుడిని తయారు చేసేటువంటి విధానం ఇదంతా కూడా మనందరికీ తెలుసు కదా. ఒక ప్రతిమని ఆవిడ సిద్ధం చేసి స్నానానికి వెళ్ళినప్పుడు ఆ ప్రతిమకి ప్రాణం పోసి వినాయకుడుగా ప్రాణం పోసి ఒక మానవ రూపం లాంటిది దేవత రూపం ఇచ్చి ఆవిడ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి శివుడితో వినాయకుడికి జరిగినటువంటి కాన్ఫ్రంటేషన్లో ఆయన తల నరకడం, ఆ తర్వాత పార్వతీదేవి వచ్చి చూసిన తర్వాత తట్టుకోలేక తన భర్త మీదే ఆమె చాలా కోపోగ్రస్తురాలు అవడంతో ఆ తలకాయ ఒక ఏనుగు తలకాయని తీసుకొచ్చి పెడతారు. దాంతో వినాయకుడు మనకు చాలా ఫేమస్ గాడ్. సో ఆ తర్వాత కొన్నాళ్ళకి వినాయకుడి యొక్క పుట్టినరోజుని శివుడు, పార్వతి, ఈ ముల్లోకాలు అందరూ కూడా చక్కగా ఒక పండగ వాతావరణంలాగా చేసుకుంటున్నటువంటి తరుణంలో అనేక మంది దేవీ దేవతలు అందరూ వచ్చి శివుడికి, పార్వతికి ఈ రకమైనటువంటి వినాయకుడు జన్మించాడు, ఆయనకి ఈ రకమైనటువంటి తలని అమర్చారు అనే విషయాన్ని తెలుసుకోవటం, ఆ పండగలో అందరూ ఉండడం, అందరూ పార్టిసిపేట్ చేయడం, ఇదంతా జరుగుతున్నటువంటి సమయంలో వినాయకుడు ఎక్కువగా కుడుములు, ఉండ్రాళ్ళు, ఆయనకి ఇష్టమైనవన్నీ భుజించి ఎక్కువగా ఆ కుడుములు ఇవన్నీ కూడా తినేయడంతో ఒక్కసారిగా పొట్ట పగిలిపోయింది అని చెప్తారు. అట్లా జరగడాన్ని చూసి చంద్రుడు ఒక్కసారిగా అక్కడ వచ్చినటువంటి చంద్రుదేవుడు ఒక్కసారిగా పగలబడి నవ్వాడని, అప్పుడు పగిలిపోయేంత తిన్నాడు, అంత పెద్ద పొట్ట ఉందనేసి ఆ చంద్రుడు నవ్వడం, దానికి వెంటనే అక్కడ ఉన్నటువంటి పార్వతీదేవికి విపరీతమైన కోపం రావడం, నా కొడుకుని చూసి నువ్వు నవ్వావు కాబట్టి ఇక మీదట ఎప్పటికైనా సరే నీ ముఖం చూసిన వాళ్ళందరికీ కూడా నీలాప నిందలు పడతాయి, అంటే వాళ్ళు చేయనటువంటి తప్పులకు గాను వాళ్ళు నిందలు ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి ఆవిడ శపించిందని చెప్తారు. నీ ముఖం చూసిన తర్వాత పడేటువంటి నిందల వల్ల అందరూ కూడా వాళ్ళని పక్కన తోసేసి సమాజంలో ఎవరు వాళ్ళని అంగీకరించక నీ ముఖం చూడడమే దరిద్రంగా భావించి చూసిన ప్రతి ఒక్కరిని కూడా వేరే వాళ్ళు చేదరించుకొని అష్టకష్టాలు పడేలాగా చేస్తారు, ఇదే నేను ఇచ్చేటువంటి శాపం అంటూ ఆవిడ కోపడతారు. అంటే ప్రకృతి ధర్మం ప్రకారం చంద్రుడు ప్రతిరోజు రావాలి కాబట్టి, ప్రజలకు కనిపిస్తాడు కాబట్టి, మరి ప్రతి ఒక్కళ్ళు చూసే పరిస్థితి ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఇది కష్టం కిందే లెక్క అవుతుంది కదా అనేసి అందరూ వచ్చి గొడవ పడతారు, అంటే మొరబెట్టుకుంటారు. అందరూ వచ్చి పార్వతీదేవి దగ్గర మొరబెట్టుకుంటారు, అమ్మ మీరు చంద్రుడి మీద కోపంతో పెట్టినట్లేదు, ప్రజలందరికీ ఇది ఒక శాపంలాగా ఉంది, ప్రతి ఒక్కళ్ళు చంద్రుడిని చూస్తారు ప్రజలు అనేవాళ్ళు, మరి వాళ్ళందరూ అష్ట కష్టాలు పడితే ఎలాగమ్మా, అందరూ మీ బిడ్డలమే కదా అనేసి వాళ్ళు వచ్చి ఆమె దగ్గర కాస్త బతిమలాడుకుంటే అప్పుడు ఆమె కరుణించి ఎవరైతే వినాయక చవితి రోజు, అంటే వినాయకుడు పుట్టినరోజు నాడు ఎవరైతే ప్రతి సంవత్సరం నాడు చక్కగా నిష్టగా వినాయకుడిని పూజించి వినాయకుడికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టి అవన్నీ కూడా సెలబ్రేట్ చేస్తారో వాళ్ళు ఆ ఏడాది పొదుగుతా కూడా చంద్రుడిని చూసినప్పుడు వాళ్ళకి ఎటువంటి నీలాప నిందలు రావుగాక, అలా ఉండకుండా ఉంటుంది అనేసి ఆమె ఒక క్లాజ్ పెడతారు. అలాగే కృష్ణుడు కూడా ఒకప్పుడు ఈ సమంతకమణి స్టోరీకి సంబంధించి కూడా ఉంటుంది. కృష్ణుడు దొంగలించకపోయినా కృష్ణుడే దొంగలించాడు అనేసి అందరూ నిందలేస్తారు. చూస్తే ఆయన ఒక ఆవుకు సంబంధించి పాలు తీసుకుంటున్నప్పుడు పాలు పితుకుతున్నటువంటి సమయంలో ఆ గిన్నెలో ఉండేటువంటి ఆ చంద్రుడి ప్రతిబింబాన్ని చూడటం వల్ల ఆ నిందలు పడ్డాయని కృష్ణుడు కూడా తెలుసుకుంటాడు. అట్లాగే ఆయన కూడా వినాయక చవితి పూజ చేశాడు అనేటువంటి అంతా కూడా హిందూ మిథాలజీలోంచి వచ్చినటువంటిది, హిందూ పురాణాల్లోంచి వచ్చింది. చాలామంది ఎందుకు ఇలా అంటారు అనేసి అడగడంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో షేర్ చేయండి.